ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా చింతకొమదిన్నె మండలం బైనపల్లెలో వెలసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం 2వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యనిర్వాహకులు ధర్మకర్త తిరుమల శెట్టి మహేష్ సుగుణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. అభిషేకము 9 గంటలకు మహాగణపతి హోమము, దుర్గా సూక్త పంచసూక్త హోమాలు, అలాగే 11 గంటలకు స్వామివారి ఉమాదేవి సమేత మహేశ్వర్ల స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైనపల్లె గ్రామ ప్రజలు మొత్తం పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయం ఎంతెంతో అభివృద్ధి చెందుతుందని, ప్రజల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ ఆ ఉమామహేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజలు అభిషేకము, 9 గంటలకు హోమము, 11 గంటలకు కళ్యాణము, శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణము చాలా వైభవంగా జరిగింది. స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని బైనపల్లె గ్రామ ప్రజలకు ఎల్లవేళ్ళ కోరుకుంటూ అందరికీ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మాసం పవిత్ర మాసంలో అప్పుడు ఓపెనింగ్ కానీ ఇప్పుడు ఈ నెల 31 కానీ ఈ చేయడము, కళ్యాణం చేయడము అద్భుతంగా, గుడి దర్శనాలు కానీ భోజనాలు కానీ పెట్టడము, హోమాలు అన్నదానాలు పెట్టడం శుభపరిణామం. ఇట్లే ప్రతి సంవత్సరం వాళ్ళు కంటిన్యూ చేసి వాళ్లకు ఆ దేవుడు శివుడు ఈ పవిత్ర కార్తీక మాసం నెలలో ఈ ద్వితీయ వార్షికోత్సవం చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.